హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి స్టూడెంట్స్, ప్రతి ఫ్రెషర్, ప్రతి జాబ్ సీకర్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా, ప్రైవేట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా, అసలు ఇవి రెండింటికి ఉన్న తేడాలు ఏంటి, ఏది ఎంచుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి కూడా మాట్లాడుతాను. ఫస్ట్, శాలరీ. డబ్బు ఎవరికి ఎక్కువ వస్తుంది? గవర్నమెంట్ జాబులకు వస్తుందా, ప్రైవేట్ జాబులకు వస్తుందా? ఒక మంచి ఎంఎన్సీలో చేరితే ఫస్ట్ శాలరీ 40,000 నుంచి, అట్లీస్ట్ బేసిక్ శాలరీ 26,000, 30,000-40,000 నుంచి కూడా అది లక్షల వరకు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ ప్రారంభంలోనే, స్టార్టింగ్లోనే నాకు తెలిసి ప్రతి నెల వాళ్ళకి జీతం ఆన్ టైం వస్తుంది. అట్ ద సేమ్ టైం డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, షార్ట్ టర్మ్ మనీ కావాలంటే కార్పొరేట్ జాబ్, లాంగ్ టర్మ్ స్టేబిలిటీ కావాలంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో నెక్స్ట్ మనం జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. జాబ్ సెక్యూరిటీలో, కార్పొరేట్లో జాబ్ సెక్యూరిటీ నువ్వు ఎంత కష్టపడినా, ఎంత చేసినా సరే లే ఆఫ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నీ పర్ఫార్మెన్స్ ఏమైనా తేడాగా ఉందంటే ఆన్ ది స్పాట్ పింక్ స్లిప్ ఇచ్చి పంపించేస్తారు. అది ఫారిన్ కంట్రీలో అయితే. మన ఇండియాలో అయితే బాబు నీకు 2 months టైం ఇస్తున్నాం, నువ్వు ఇంకా సర్దేసుకోవచ్చు, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, సో నీ పర్ఫార్మెన్స్ అంతేం లేదని చెప్పి 2 months శాలరీ ఇచ్చి పంపించేస్తారు. కొన్నింట్లో అది కూడా ఉండదు, డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో జాబ్ సెక్యూరిటీ వైజ్గా వచ్చేసరికి ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద బెస్ట్ జాబ్ సెక్యూరిటీ. నెక్స్ట్, వర్క్ ప్రెషర్. వర్క్ ప్రెషర్ వచ్చేసరికి మనకి కార్పొరేట్లో అయితే మనకి టార్గెట్స్ ఉంటాయి, డెడ్ లైన్స్, మీటింగ్స్, పర్ఫార్మెన్స్ రివ్యూస్, ఇవన్నీ ఇంకా ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఇంకా పార్ట్. ఇంకా ప్రతిదీ పర్ఫార్మెన్స్, ప్రతిదీ నీకు నీ వర్కింగ్ అవర్స్ కూడా డే బై డే 8 hours ఉంటాయి, ఫ్లోర్ టైమింగ్స్ ఉంటాయి, తర్వాత నువ్వు సిస్టమ్ ముందు ఎంతసేపు ఉన్నావు అన్నీ కూడా ఉంటాయి. ఇంకా సాఫ్ట్వేర్లో కానీ కార్పొరేట్ ఏ ఫీల్డ్ తీసుకున్న సిస్టమ్ మానిటరింగ్ ఉంటుంది. నువ్వు లాగిన్ ఎప్పుడు చేస్తున్నావు, లాగిన్ అప్పుడు లాగౌట్ ఎప్పుడు చేస్తున్నావు, నువ్వు ఎంతసేపు సిస్టమ్ ముందు ఉంటున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు, అన్నీ కూడా ఉంటాయి. ఇంకా సాఫ్ట్వేర్లో అయినా ఏ కార్పొరేట్ ఫీల్డ్లో. అదే మనం గవర్నమెంట్ జాబ్లో చూసుకుంటే నాకు తెలిసి ఇవన్నీ ఉండవు. అంత స్ట్రెస్ ఉండదు, రివ్యూస్ ఉండవు, టైమింగ్స్ కూడా మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చేయచ్చు. సో ఈ రెండిట్లో కూడా వాళ్ళు చేసే జాబ్ని బట్టి ఉంటాయి. అలాగని అన్నీ అలా ఉండవు. గవర్నమెంట్లో జాబ్స్లో కూడా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. సో బట్ కంపారిటివ్ కార్పొరేట్లో ఉన్నంత స్ట్రెస్, ప్రెజర్ అయితే గవర్నమెంట్లో ఉండవు. ఓకే, నెక్స్ట్ కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. కార్పొరేట్లో చాలా కెరీర్ గ్రోత్ ఉంటుంది. నీ టాలెంట్ ఉండి, స్కిల్స్ ఉంటే మాత్రం, రిజల్ట్స్ నువ్వు చూపిస్తే మాత్రం వితిన్ 2-3 yearsలోనే నీకు ప్రమోషన్స్, హైక్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. బట్ గవర్నమెంట్ జాబ్లో వచ్చేసరికి ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నీ దీన్ని బట్టి నీ ఎక్స్పీరియన్స్, నీ క్యాడర్ని బట్టి ప్రమోషన్స్ అనేది, గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది కంపేర్డ్ టు కార్పొరేట్. సో ఈ విషయంలో మాత్రం నీకు టాలెంట్ ఉండి, స్కిల్స్ ఉంటే మాత్రం కార్పొరేట్లో నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఆ విషయంలో ఇంకా నో వన్ కెన్ స్టాప్ యూ. నెక్స్ట్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి కార్పొరేట్లో ప్రతిదీ కొత్త టెక్నాలజీ. నీకున్న బ్రెయిన్ ఎంత వాడాలో అంత వాడేయచ్చు. కార్పొరేట్లో కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, కొత్త స్కిల్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు నీకు నువ్వు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. గవర్నమెంట్ జాబ్లో అయితే ఇంకా అట్లా ఏముండదు. సేమ్ రోల్ ఉంటుంది, సేమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంకా అట్లా కంటిన్యూస్గా టిల్ యువర్ నీకు ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తే బట్ అంటిల్ యువర్ రిటైర్మెంట్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపాలి, స్ట్రెస్ తక్కువగా ఉండాలనిపిస్తే మాత్రం గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ కార్పొరేట్లో కొన్ని కంపెనీల నుంచి మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తాయి. మన కొన్ని కంపెనీలో మాత్రం ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంటాయి, రాత్రి వరకు కూడా పని చేయాల్సి వస్తుంది, కొంతమంది 14-15 hours కూడా పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కార్పొరేట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఇంట్లో ఎవరికి సిక్ అయినా, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో అయినా సరే, మెటర్నిటీ లీవ్స్ అని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విషయంలో మాత్రం బట్ కంపేరిటివ్ కార్పొరేట్తో పోల్చుకుంటే ఇది బెస్ట్. మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గవర్నమెంట్ జాబ్ ఇస్తే బెస్ట్. ఇప్పుడు మీకు అసలు ప్రశ్న ఏంటంటే, కార్పొరేట్ జాబ్ బెస్టా, గవర్నమెంట్ జాబ్ బెస్టా? రెండు బెస్టే, కానీ అందరికీ కాదు. మీకు రిస్క్ తీసుకోవడం ఇష్టమైతే
కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఇష్టమైతే, ఎక్కువ శాలరీ కావాలంటే కార్పొరేట్ జాబ్ మీకోసమే, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు జాబ్ సెక్యూరిటీ, పీస్ఫుల్ లైఫ్, స్టేబుల్ కెరీర్, వీటికే మీరు ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చివరికి మీకు ఒక ముఖ్యమైన విషయం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అందరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి నేనే అదే చేయాలి, లేదా అందరూ ఐటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనే అదే, ఇలా అందరూ లేదంటే వేరే వాళ్ళని చూసి మన కెరీర్ని ఎప్పుడూ మనం డిసైడ్ చేసుకోవద్దు. మీకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, అసలు మీ గోల్స్ ఏంటి, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎందులో టాలెంటెడ్, దాన్ని బట్టి మీ కెరియర్ నిర్ణయించుకోవాలి తప్ప వాడికి లక్ష్యం వచ్చేస్తుందని చెప్పి మనం అందులోకి వెళ్ళిపోదాం అంటే మనం సక్సెస్ అవ్వలేం. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, దాన్ని బట్టి చూసుకొని మీ కెరియర్ని ఎప్పుడు కూడా ముందుకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీ వంతు, మీకు అవకాశం వస్తే కార్పొరేట్ జాబ్ ఎంచుకుంటారా లేక గవర్నమెంట్ జాబ్ ఎంచుకుంటారా? కామెంట్లో కార్పొరేట్ లేదా గవర్నమెంట్ అని మాత్రమే కాదు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటారో కూడా రాయండి. ఈ వీడియో ఉపయోగం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కెరీర్ అండ్ జాబ్ సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.